ఇక గవర్నర్ తమిళిసైపై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు కుర్ర సత్యనారాయణ, దాసూసు శ్రమల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై మండిపడ్డారు. రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే సిఫార్సు చేయాలని సీఎం సీఎస్లకు రాసిన లేఖలో తమిళిసై పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణపై కవిత స్పందించారు. గవర్నర్ తీరు బాధాకరమన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తీరు సరికాదని అన్నారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని అన్నారు. అయితే గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. కాగా గవర్నర్ నిర్ణయం పట్ల మంత్రులు మండిపడుతున్నారన్నారు. మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకిరణ్ రెడ్డిలు గవర్నర్ తీరును తప్పుపట్టారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రాజ్యాంగబద్ధ సంస్థ వాటికి ఉండేటటువంటి హక్కులు, వాటికి ఉండేటటువంటి పరిధులు వాటికి ఉంటాయి. వాటిని గమనించుకొని మనం ప్రజలందరినీ కూడా ఒక్కతాటిపై నడిపించాల్సినటువంటి సందర్భాన్ని పక్కకు పెట్టి గవర్నర్లు ఇట్లా వ్యవహారం చేయడం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి 2 పేర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి 2 పేర్లు కూడా మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులే. ప్రత్యక్ష ఎన్నికలలో గెలవలేనటువంటి అభ్యర్థులను రాజకీయంగా ఒక మంచి అవకాశం కల్పించాలి, ప్రాధాన్యం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ పేర్లను గవర్నర్ గారు రిజెక్ట్ చేయడంతో భారతీయ జనతా పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా మరొక్కసారి తమను తాను రుజువు చేసుకున్నది. పెట్టినటువంటి మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకు అన్యాయం చేసినటువంటి ఈ బీజేపీ పార్టీ బీసీ నాయకత్వం ఎదుగుతుంటే చూసి ఓర్వలేనటువంటి పార్టీగా మరోసారి తమను తాము నిరూపించుకున్నది. గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం అన్నది ఈ యొక్క అంశాన్ని మళ్ళొకసారి రుజువు చేస్తూ ఉందని తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి బీజేపీ యొక్క వ్యవహారాన్ని గమనించుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఒక్కటండి, బ్యాక్గ్రౌండ్ ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది అన్నది పక్కన పెడితే సాంప్రదాయాలు అనేటటువంటి కొన్ని ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా పాటించాల్సినటువంటి కొన్ని సాంప్రదాయాలు, ట్రెడిషన్స్, వాటిని పాటించుకుంటూ వెళ్తే అన్ని సంస్థలు, అన్ని రాజ్యాంగబద్ధంగా పనిచేసేటటువంటి వ్యవస్థలు కలిసి పనిచేసేటటువంటి ఆస్కారం, తద్వారా ఒక స్టెబిలిటీ ప్రజలకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. నిరంతరం నెగిటివ్ చర్చ ప్రజల్లో రేపెత్తించడం తప్పితే దీనివల్ల ఒరిగేదేమీ లేదు. అల్టిమేట్గా బీసీ వర్గాలకు ఎట్లా వ్యతిరేకంగా అన్యాయంగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తుందనేటటువంటిది గవర్నర్ గారు మళ్ళొకసారి నిరూపించినారు. ఫెడరల్ స్ఫూర్తికి ఎట్లా వ్యతిరేకం అనేటటువంటి అంశాన్ని గవర్నర్ గారు నిరూపించుకున్నారు. ఇప్పుడే మేము చాకల ఐలమ్మ గారి జయంతిని మా అసెంబ్లీలో మండలిలో